కిరాణా మర్చెంట్ హాల్లో గురువారం బీజేపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, దేశంలో దీపావళి కానుకగా పన్ను రేట్లు ఘనంగా తగ్గించి సామాన్య పేద ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ధరల తగ్గింపునకు నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అన్నారు. బీజేపీ నూతన అధ్యక్షులు టీవీఎన్ మాధవ్ చేపట్టిన సారథ్యం జిల్లా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ పేదలకు వరాలు ప్రకటించారన్నారు. జీఎస్టీ పన్ను రేట్లు తగ్గించడం ద్వారా నిత్యావసర వస్తువులు, ఔషధాలు, వ్యవసాయ పరికరాలు వంటి ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. దీనివల్ల పేద ప్రజలు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. భీమవరంలో తలపెట్టిన సారథ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక, జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తు ప్రసాద్, నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ నర్సే సోమేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు దువ్వా శ్రీనివాస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి రాష్ట్ర సీనియర్ నాయకులు, అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలు ఇస్తున్నా. వాస్తవంగా ఈ సమావేశం నిన్న రాత్రి సమాచారం ఇచ్చాం. ఎందుకంటే చాలేపల్లిగూడెం ఈ మధ్యకాలంలో మనం వ్యక్తిగతంగా కలవలేకపోయాం. నేను ఈవేళ కోయిలగూడానికి ఒక కార్యక్రమానికి వెళ్ళాల్సింది కాబట్టి వెళ్తూ ఒక గంట తాడేపల్లిగూడాన్ని కార్యకర్తలను అందరినీ కలుద్దాం అనేటువంటి ఒక ఆలోచన. రెండోది, త్వరలో జరగబోయేటువంటి సారథ్యం కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి సంబంధించి కొంత కార్యాచరణ గురించి ఆలోచించడం. ఈ రెండింటి మీద ఒకసారి కలిస్తే బాగుంటుందని రాత్రి నేను జిల్లా అధ్యక్షుల గారితో మాట్లాడితే వాడు వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు కొంత ఆలస్యమైంది. భీమవరంలో అతిథులకు సంబంధించి కొన్ని ట్రైన్స్ హాల్స్కి అనుమతి వచ్చినటువంటి విషయం మీద ప్రెస్తో మాట్లాడాలని భీమవరం ప్రెస్ మీట్ అప్పటికప్పుడు ఏర్పాటు చేయడం దానివల్ల కొంత ఆలస్యమైంది. ముఖ్యంగా సారథ్యం కార్యక్రమం చాలామంది పెద్దలు మాట్లాడుంటారు. మనం భీమవరాన్ని మండలాధ్యక్షులతో, ప్రధాన కార్యదర్శితో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్ర అధ్యక్షులుగా మాధవ్ గారి బాధ్యతలు స్వీకరించాక దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ఈ విధమైనటువంటి కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. నేను వస్తాను. ఈ తాడేపల్లి నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా జనరల్ బాడీ మీటింగ్లో పాల్గొనాలని చెప్పడం, దాని మీద అత్యవసరంగా రాత్రి అనుకున్న క్యాకెట్ ఇంతమంది రావడం చాలా ఆనందదాయకం. ఇంకా రావాల్సిన వస్తారు. ఎందుకంటే ఈ తక్కువ టైంలో అనౌన్స్మెంట్ రాత్రి 8కో 9కో మనకి ఆర్డర్ రావడం, అప్పటికప్పుడు మనం చెప్పడం. మరి తరపు నియోజకవర్గం నుంచి కొంతమంది వచ్చారు. వాళ్ళకి కూడా ఈ అత్యవసర మీటింగ్ వచ్చి ఇచ్చేది ప్రతి వాళ్ళకి. మరి ఈరోజు ఈ సభా వేదిక మీద పెద్దలు నరసాపురం పార్లమెంటు అధ్యక్షులైన అయినప్పుడు శ్రీధర్ గారికి, అలాగే ముఖ్య అతిథి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యదర్శి ఆదిలక్ష్మి గారికి, అలాగే వేదిక మీద మన పట్టణ అధ్యక్షుడు దువ్వా శ్రీనివాస్ గారు, నా తాడేపల్లి రోడ్డు మండలం కాశీ గారు అధ్యక్షులు, పెద్దపాడు మండలం మరి శ్రీనివాసు, మన అలాగే కార్యవర్గ సభ్యులు రాంబాబు గారు, రాఘవ గారు, మరి నేషనల్ కౌన్సిల్ బాలాజీ గారు, అలాగే స్టేట్ కౌన్సిల్కి నాగేశ్వరరావు గారు, అదే నరసాపురం పార్లమెంటు కన్వీనర్ అయిన మీడియా కన్వీనర్ సోమేశ్వరరావుకి, అలా ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయిన బాలకృష్ణ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ మోర్చా నాయకులు, మహిళా సోదరులు, మిగతా మన భారతీయ జనతా పార్టీ పట్టణ మండల నియోజకవర్గ నాయకులు అందరికీ పేరు కుటుంబ సభ్యులకి హృదయపూర్వక నమస్కారాలు. ఏదైనా క్రమశిక్షణ కలిగిన పార్టీ ఏదైనా నేషనల్ పార్టీ అంటే మన భారతీయ జనతా పార్టీ. భారతీయ పార్టీకి సపరేట్ రాష్ట్రం లేదు. భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ, కట్టుబాటు, ఒక సంకల్పంతో ఎవరికి వెళ్ళే పార్టీ. ఆయన బయలుదేరి క్యాంలో కూడా బయలుదేరిపోయింది. మరి ఆ నియమ నిబంధనలు కానీ మనం చెప్పడం, వారు రావడం, ఆ రకంగా మరి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా చెప్పేది ఉంటే ఏదో ఈరోజు
ప్రకారం మన మోడీ గారు గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన మరి నిధుల వల్ల కానీ డెవలప్మెంట్ కానీ ఇక్కడ జరుగుతున్న సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న కార్యక్రమాలు కానీ అక్కడ విద్యాలయాలు కానీ పారిశ్రామికంగా ఇక్కడ జరుగుతున్న ఫ్యాక్టరీలు కానీ అభివృద్ధి అన్ని కూడా మేడ్ ఇన్ ఇండియా సెక్టర్లో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన 1924 తీసుకెళ్లే విధంగా మోడీ గారు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకారం చేస్తారు. ఈ విషయం మన ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. నేను మా మండల అధ్యక్షుడికి అలాగే మనపూర్ రేణు గారికి కూడా ఉదయమే కాల్ చేసి తాతాజీ గారికి ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వేదిక చిన్నగా ఉండడం వల్ల మా తణుకు అధ్యక్షులందరినీ కూడా ఇక్కడికి నేను పిలవలేకపోయాను. అన్నిగా భావించొద్దని ఇంకా కేంద్ర మంత్రి వాళ్ళు వచ్చేది కనుక మనందరూ కూడా మీకందరికీ ఈవేళ జిల్లాలో ఈ నెల 2వ తారీఖు సారథ్యం కార్యక్రమం మాధవ్ గారి పర్యటన మనకు వస్తారు, ఆయన విజిట్ చేయటం అని ఎంతో సంతోషంగా మనం అంత ఉత్సాహంగా మేము అన్ని మండలాలు తిరగటం, మండలానికి ఇన్ఛార్జీలు నియమించడం, చాలా చక్కగా ప్రతి మండలంలోకి ఇన్ఛార్జీలు వెళ్ళి వాళ్ళు పనిచేసిన తీరు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఒక రకమైన సారథ్యం పేరుతో నేను ప్రతి మండలానికి ఒక ఇన్ఛార్జిని ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా అప్పటికే గ్రామాల్లో తిరిగి జనాలను మొబిలైజ్ చేయడంలో చాలా కష్టపడి పనిచేశారు. ఒక డేటు మనకి పోస్ట్ పోన్ అవడంతో కొంచెం నిరుత్సాహమైన పరిస్థితి అందరికీ మనకి తెలిసినది. ఈవేళ జిల్లా అంతా కూడా ఎప్పుడు మాధవ్ గారి పర్యటన అని నన్ను రోజు ఫోన్ చేసి అడగటం, నేను ఎప్పుడు అన్నది డేట్ చెప్పలేని పరిస్థితి. తప్పనిసరిగా తొందరలోనే మన మాధవ్ గారు మన దగ్గరికి రావడం జరుగుతుంది. ఈవేళ నిన్న ఏలూరు